కనుక ప్రియులారా, ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చదువుతుంటే ఎంతగా దేవుణ్ణి శోధించారా. ఈరోజు మనకేమైనా సంబంధం ఉందా దీంతో? ఉందండి. మనం కూడా ఎన్నిసార్లు దేవుని మాటలు మనకు బోధించబడుతున్న పిల్లల ద్వారా మనకు వాక్యం చెప్తున్నారు. ఈవేళ ముగ్గురు మాట్లాడారు, నిన్న ముగ్గురు మాట్లాడారు. ఎన్ని వాక్యాలు చెప్పినా మనం తిరుగుబాటు చేయంగానే నెమ్మదిగా వెళ్ళిపోతాం. అంటే మార్పు అనేది మనలో రాదు. వాళ్ళలో మార్పు రాలేదు, కానీ వాళ్ళు తిరుగుబాటు బయటపడ్డారు. వాళ్ళు బయటపడ్డారు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు. మనం బయటపడం, చెప్పావులే చాలు అనుకుంటూ వెళ్ళిపోతాం. ఇదొక సైలెంట్ తిరుగుబాటు, కనిపించిన తిరుగుబాటు. ఇది ఉదయం ఇంత జనం వచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు రారు? తిరుగుబాటు అంతే. వాళ్ళు రారు, నువ్వు చెప్పినా రారు. ముగ్గురు కాదు 30 మంది చెప్పినా వాళ్ళు రారు. తిరుగుబాటు, కనబడని తిరుగుబాటు ఇది దేవునికి. కానీ దేవునికి నీ హృదయాలోచనలు దేవుడికి తెలుసు కనుక నువ్వు తిరుగుబాటు చేసావని తెలుసు ఆయనకి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపను అని చెప్పాను. ఆహాజు రాజు, నేను దేవుణ్ణి శోధించను బాబోయ్ అంటున్నాడు. ఒక రాజు. నిజంగా ఇశ్రాయేలీయుల క్యారెక్టర్ నిజంగా మనం ఆలోచిస్తుంటే, మనం కూడా వాళ్ళతో పోల్చుకుంటే, వాడు మాటలాడుతూ బయటపడ్డారు, ఎదిరిస్తూ బయటపడ్డారు. మనం ఎదిరిస్తాం కానీ బయటపడం. ఊరుకున్న వాళ్ళతో ఊరంతా చాలలేరంటారు చూసారా. ఒక సామెత, ఊరుకున్న వారితో అట ఊరంతా సరిపోరట. అలాంటి కేడర్ మందే. సైలెంట్గా వెళ్ళిపోతాం, మొత్తం అంతా వింటాం, వెళ్ళిపోతాం. మార్పు లేదు, రాదు. ఎంతమంది ఎన్ని చెప్పినా మనలో మార్పు రాదు. మారడానికి మనం కూడా ఇష్టపడం. మూడవ వచనంలో 17వ అధ్యాయం 3వ వచనం నిర్గమాకాండంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చేతరని. రబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇటు చంపేయటమే. చంపడానికి తీసుకొచ్చారు. ఆ మాటలు ఎన్నిసార్లు మీరు విన్నారు ఈ నిర్గమాకాండం చదువుతున్నప్పుడు? ఇశ్రాయేలీయులు మాటికి ప్రయోగించే మాటలు అవే కదండి. ఏమండి, భార్యాభర్తలు గొడవ పడినప్పుడు కొంతమంది భార్యలు భర్తను రెచ్చగొడతారు. రెచ్చగొట్టేటప్పుడు అమాయకుడైనా సరే పాపం అంతవరకు సైలెంట్గానే ఉంటాడు. ఇదిగో నువ్వు లేనిపోని మాట్లాడుతున్నావు, ఒక విషయం మాట్లాడమంటే నువ్వు మరో విషయం దగ్గరికి వెళ్తున్నావు, నన్ను రెచ్చగొట్టకు అంటాడు భర్త. వార్నింగ్ ఇస్తాడు కోపంతో. ఎందుకంటే నిన్ను ఎలాగైనా రెచ్చగొట్టు అల్లరి చేయాలి. ఆ రకంగా నీ దగ్గర సాధిద్దాం అనుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు, అలాగే కొంతమంది మగవాళ్ళు భార్యను రెచ్చగొడతారు. ఇశ్రాయేలీయులు దేవుని రెచ్చగొడుతున్నారు. దైవజనులైన మోషేని అహరోన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. నెమ్మదిగా సామరస్యంగా మాట్లాడితే అయిపోద్దండి, ఏదైనా అయిపోద్ది. నెమ్మదిగా మాట్లాడితే ఏదైనా అయిపోద్ది. దానికి మనం పెద్ద కేకలు వేయని అవసరం లేదు, పెద్ద కేకలు వేసి చెప్పనవసరం లేదు.
మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చిత్రని. నీకు నీళ్ళు ఇవ్వకుండా చంపేయడానికి అన్ని అద్భుతాలు చేసి, సముద్రాన్ని పాయలు చేసి, ఆహారం నుండి దేవదూతలు తినే మన్నాను కురిపించి, పూరేడు పిట్టలను రప్పించి, నాన్ వెజ్ పెట్టి నీళ్ళు ఇవ్వడానికి మిమ్మల్ని చంపేస్తాడా? నీళ్ళు ఇవ్వకుండా ఇన్ని తిన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడా? ఎంతమంది ఆ వేళ చచ్చిపోయిన వాళ్ళు చూడండి, ఎవరూ చావలేదండి. రెచ్చగొట్టే విధానం, మా వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతారు. దేవుడికి ఎలా ఉంటుందండి విన్నప్పుడు? ఎవరు చచ్చిపోయారు? ఎవరూ చావలేదు, చచ్చిపోతారు. నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతారు. ఇంత పెట్టినవాడు, ఇంతగా నడిపిస్తున్నవాడు, పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభంగా ముందు వెనకలా కాపలా కాసుకుంటూ, ఇశ్రాయేలీయులు నా పిల్లలో 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 అని నమ్ముకున్న ఆయనకి ఎంత అన్యాయం చేస్తున్నారు చూశారండి వీళ్ళు. మూడవ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చితివనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కన్న తండ్రి, నాయకత్వం అప్పచెప్పావు, నేను నాయకత్వం తీసుకున్నాను, వాళ్ళు నడిపిస్తున్నాను. నీ వలన ఏ పొరపాటు లేదు, నా వలన ఏ పొరపాటు లేదు, కానీ వీళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు. మరి మీ ఆలోచన ఏంటి? ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. అంటే ఎంత బరి తెగించడానికి సిద్ధపడ్డారంటే మాటలు విన్నాడనమాట. ముందు వెళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలరా అంటారు. ఎవరో ఉంటారు, పొగరబోతులు మాట్లాడుతుంటారు కదండి. గుంపులో మాట్లాడినప్పుడు, మందగా మాట్లాడినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మాట అంటుంటాడు. వీళ్ళకి అలా కాదురా, కొట్టి బుద్ధి చెప్పాలరా అంటారు. అప్పుడప్పుడు ఏదైనా తగాదాలు అయ్యాయి అనుకోండి, రోడ్ల మీద గొడవలు అయ్యాయి అనుకోండి, వీధుల్లో గొడవలు అయ్యాయి అనుకోండి, వీళ్ళ మాటల్లో చెప్తే వినరు రా, వీళ్ళని శుభ్రంగా చితక్కొట్టి చెప్పాలి అంటారు. అలాంటి మాటలు విన్నాడు మోషే. ఆ మాటలు ఏంటట? వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేద్దాం. ఇశ్రాయేలీలు కసాయి వాళ్ళండి. యేసు వచ్చే నాటికి ముందొచ్చిన ప్రవక్తల్ని చంపేశారు, ముందొచ్చిన భక్తుల్ని చంపేశారు, తర్వాత వచ్చిన యేసుని చంపేశారు, తర్వాత అపోస్తలుని చంపేశారు. యూదులండి, ఇశ్రాయేలీలు. వాళ్ళ క్యారెక్టర్ టోటల్ కరప్టెడ్ క్యారెక్టర్ అండి, టోటల్ కరప్టెడ్. రాళ్లతో కొట్టి చంపుదురనను. అంటే ఇశ్రాయేలీలో ఈ రాళ్లతో కొట్టి చంపడం అనేది, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మోషే రాశాడు కదా ధర్మశాస్త్రంలో. వీళ్ళేం తప్పు చేశారు? ఆ స్త్రీ చేసే అంత పాపం వీళ్ళు ఏం చేశారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అగుదురు, వాళ్ళు మనకు ఆహారం పెడతారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను,
వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడనిది. వారికి భయపడకండి శత్రువులకి. ఆ సర్వ సమాజము వారిని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. రాళ్లతో కొట్టి చంపవలనగా. ఏటలు అందరినీ చంపేస్తావా రాళ్లతో కొట్టి? వీళ్ళ బ్యాడ్ క్యారెక్టర్ చూసారా వీళ్ళది? ఇటు అందరినీ రాళ్లతో కూడా చంపేయటమే. వీళ్ళేదో మంచోళ్ళైనట్టు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కూడా చంపేయమంటున్నారు యేసుప్రభు దగ్గరికి. రాళ్లతో కొట్టి చంపబలనని మోషే మనకు ధర్మశాస్త్రమందు చెప్పాడు కదా. మేము ఇప్పుడు వ్యభిచారం చేస్తుండగా చూసాం, రాళ్లతో కూడా చంపేస్తాం, రాళ్లతో కూడా చంపేస్తాం, రాళ్లతో కూడా చంపేస్తాం. ఇటు చంపేయటం ఆనందమా, సరదా? అదేమైనా ఆట అనుకుంటున్నారా రాళ్లతో కూడా చంపేయటం అనేది? ఉరివేయడం లాంటిది. ఉరివేయడం, మరణశిక్ష విధించటం లాంటిది. మీరేం తప్పు చేయలేదా? వాళ్ళు తప్పు చేశారు, అందుకే ఎవరు రాలేయకుండా వెళ్ళిపోయారు కదా. మీలో పాపం చేయని వాడు ఎవడో రాయేయమన్నాడు, ఎవరు రాయేయలేదు అంటే వాళ్ళు నేరస్తులేనా? అంటే నేరాలు చేసిన వాడే నేరం చేసిన వాళ్ళని పట్టుకోవాలనుకుంటాడు. గమనించండి, నేరాలు చేస్తున్న వాళ్ళే నేరంగానే, ఎవరైనా ఎదుటివాడు నేరం చేస్తే మాత్రం వీడు ఒప్పుకోడు, వీడు మాత్రం ఎన్ని నేరాలైనా చేసిస్తాడు. ఇటు ఊరు జనం అతన్ని చంపేస్తా ఉంటున్నారు రాళ్లతో కొట్టి. ఇక్కడ తండ్రి నువ్వేదో ఒక నిర్ణయం తీసుకో, వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపడానికి, నన్ను మా అన్నని రాళ్లతో కొట్టి చంపేస్తారట. మరణ భయం వీళ్ళ మధ్యన ఉండటం, అందులో వాళ్ళ మధ్యనే కదండి నడుస్తున్నాడు. ఏదైనా కుట్ర పని ఏ రాత్రప్పుడు చంపేస్తే మోషేని, అహరోనుల్ని, నరహంతకులు వాళ్ళు. యూదులతో అంటున్నాడు, ఇశ్రాయేలీలతో యేసుక్రీస్తు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దురాశలు నెరవేర్చగోరువారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి మీ తండ్రి నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు నరహంతకుడు, వాడు దుష్టుడు, సాతాను, ఘటసర్పం, మిమ్మల్ని ఆవహించిన దయ్యం, అదే నరహంతకుడు, నరహంతకురాలు. కనుక మీరెవరి పిల్లలు? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడి క్యారెక్టర్ మీకు వచ్చేసింది. కనబడే వాళ్ళందరినీ చంపేద్దాం. వాడు చంపేయటం వాడి క్యారెక్టరు. చంపడానికే వచ్చాడు మన మధ్యకాడు. దేవుని పిల్లలు చంపడానికి వాడు వచ్చాడండి. మనం దేవుని పిల్లలం, మనల్ని చంపడానికి వచ్చాడు మన మధ్యకి. మనం వాడిని పూజిస్తున్నాం, మనం వాడిని నమ్ముతున్నాం, మనం వాడి మాట వింటున్నాం. ఎలా మాయ చేసిందో చూసారా ప్రపంచాన్ని? ప్రపంచం అంతా వాడి వెనకే కదండి వెళ్ళిపోతున్నారు ఈ జనం అంతా. ఇన్ని లక్షల మంది విశాఖపట్నంలో ఉంటే ఒక 100-200 మంది అండి దేవుని మాటలు వినడానికి వచ్చారు. ఇప్పుడు లక్షలాది మంది వాడి వెనకాలే. ఇవాళ సండే ఈవినింగ్ ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్స్, సినిమాలు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు. ఎక్కడుంటారు చూడండి, వెతకండి ఇప్పుడు ఈవేళ ఎక్కడ ఉంటారో వాళ్ళంతా. లేదంటే టీవీల ముందు కూర్చుంటారు. నరహంతకుడు వాడు, వాడిని నమ్ముకొని వాడు వెంటబోతున్నారు మీరంతా. ఆ క్యారెక్టర్ వచ్చింది ఇశ్రాయేలీలకి.
4వ వచనంలో అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును తండ్రి? కొంతసేపటికి అంటే రెడీ అయిపోయారనమాట. నన్ను రాళ్లతో కొట్టి చంపుదురను. కాసేపట్లేక మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు వీళ్ళు. అంటే అంత ఉద్రిక్త వాతావరణం అంటారు దీన్ని. ట్రైన్లు తగలబెట్టినప్పుడు, బస్సులు తగలబెట్టినప్పుడు సీసాలో పెట్రోల్ వేసి పెట్రోల్ బాంబులు ఇసురుతారు బస్సుల మీదకి కానీ ఇళ్ళల మీదకి కానీ. గత కాలంలో తూర్పుగోదావరిలో జిల్లా పేరు మార్చినందుకు, అమలాపురం జిల్లా పేరు మార్చినందుకు, జిల్లా పేరు ఒక కులనాయకుడి పేరు పెట్టాలని వాళ్ళే అన్నారు. ఆ పేరు పెట్టేసరికి ప్రత్యర్థి వర్గం ఆ పేరు ఇష్టం లేని వాళ్ళు బస్సులు తగలబెట్టారు, ఎమ్మెల్యేలు ఇల్లులు తగలబెట్టేశారు. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారో, పోలీసులు కూడా ఏం చేయలేదండి. పోలీసులు పారిపోయారు. వాళ్ళు ఉన్నారు బొమ్మల్లా నిలబడి, అంతే. వాళ్ళు ఏం చేయగలరు? ఒక 10 మంది పోలీసులు ఏం చేయగలరు? వచ్చిన వాళ్ళు 100ల మీద వచ్చారు, 100ల మీద వచ్చారండి కాల్చడానికి. ఎమ్మెల్యే ఇళ్ళల్లోకి సిరేసండి పెట్రోలు సీసాలు. మండిపోయాయి ఆ ఇల్లులు, ఎమ్మెల్యే 2 ఇల్లులను బస్సులు తగలబెట్టేశారు. కొంతకాలం దగ్గర ఒక 6 రోజుల వరకు కరెంట్ ఇవ్వలేదు, నెట్ ఇవ్వలేదు వాళ్ళకి. కోనసీమ అంత అలజడి చేశారు. ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం అంటారు దాన్ని. అంటే ఎవరు చచ్చిపోతారో తెలీదు, ఎవరు కాల్చబడతారో తెలీదు. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా ఇశ్రాయేలీలో ఉందా? మంద ఎక్కువైతే మఠానికి చేటు అంటారు సామెత. మంద ఎక్కువైతే మొత్తం మఠానికే చేటట. ఇలాంటి పనికి మాలిన వారు 100ల మీద, 1000ల మీద, లక్షల మీద ఉంటే అన్నీ నష్టాలే. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు కానీ జరిగిందా మంత్రుల వలన లేదా నాయకుల వలన, రైలు తగలబెట్టేస్తారు, బస్సులు తగలబెట్టేస్తారు. మనవాళ్ళండి, పిల్లలు. నీళ్లు లేవని కాసేపట్లో మోషే అహరోనుని రాళ్లతో కొట్టి చంపేయడానికి ప్లాన్ చేసేసారా? ఇంత మూర్ఖమా, ఇంత రాక్షసత్వం, పైశాచికత్వమా ఇది? ఇశ్రాయేలు నా కుమారుడు అన్న దేవునికి మీరు మిగిల్చేది ఇదేనా? ఇశ్రాయేలు గురించండి. ఐదవ వచనం, అందుకు యెహోవా, నీ ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకెదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవయ్యగా, దేవుడేమనలేదండి. ఎప్పుడైతే మోషే మొరపెట్టాడో, పదాను అక్కడ నీకు ఒక బండను చూపిస్తాను, దాన్ని కొట్టు, నీళ్ళు వస్తాయి. బండ అనగానే మనకేం గుర్తొస్తుందండి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఆ బండ మొదటి 3-4 వచనాల్లో ఉంటుంది. 5వ వచనం, ఆ బండ క్రీస్తే. 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము
పానము చేసిరి. పానము చేసిరి. ఆత్మ సంబంధమైన పానం అది. ఏలియనగా ఆ బండ క్రీస్తు. కొట్టు దాన్ని. మనం కొట్టుకోవాలి వీళ్ళ గురించి. మనం చావాలి వీళ్ళ గురించి. దేవుడు అంటున్న మాట అండి ఇది. రాబోయే కాలంలో యేసును చంపేస్తారని కన్న తండ్రికి తెలుసండి. ప్రవక్తల ద్వారా మాట్లాడాడండి. మొట్టమొదట ఆదాముతో చెప్పాడండి, నా కొడుకును మీరు చంపేస్తారని. నా కొడుకును మీరు చంపేస్తారు. ఎప్పుడు చెప్పాడు, ఎలా చెప్పాడు అనుకుంటున్నారా? సర్పాన్ని మీరు తల మీద కొడతారు, అది నీ మడిమెన మీద కాటేస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేస్తున్న. స్త్రీ సంతానం ఎవరు? క్రీస్తు అండి. స్త్రీ సంతానం ఎవరు అనుకున్నారు? క్రీస్తు. నీ సంతానముకును సర్ప సంతానానికి వైరం తగ వస్తుంది. అది నిన్ను తల మీద కొడితే నీవు దానిని మడిమ మీద కొడతావు. అందుకేనండి యేసుని చంపేశారు. ఎక్కడ ఆదికాండంలోని మాట, ఆ యేసుని చంపేశారు. అంటే ఒక క్రూర జాతి, ఒక క్రూరమైన వంశము, దేవుడు ఎంపిక చేసిన వంశము, దేవుడు కోరుకున్న వంశము, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన వంశం ఉండది. నీ సంతానాన్ని ఇసుకరేణువుల్లా, సముద్ర తీరమున్న ఇసుకరేణువులు, నీ సంతానాన్ని ఆకాశమందున నక్షత్రాల్లా. ఎందుకు ఈ మంద? ఇంత మంద ఎందుకు? క్రీస్తును చంపటానికి. క్రీస్తును చంపడానికండి. అందుకే చంపేశారు. ఈ విషయం తెలుసు గనక క్రీస్తుకి ఆయన ఏమన్నాడో తెలుసు సిలువలో, వీరు ఏమి చేయుచున్నారో తండ్రి వీరికి తెలీదు, క్షమించి తండ్రి వాళ్ళని. ఏమి బాటలో నడుస్తున్నాడండి తండ్రికి కొడుకు. తండ్రికి కొడుకు ఏం బాటలో నడుస్తున్నాడు, ఎంత విధేయుడండి. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి. అప్పటికే అవమానిస్తున్నారు. సిలువ దగ్గరకు వచ్చి సిలువైబడిన క్రీస్తును బాధల్లో ఆయనుంటే అపహాస్యం చేస్తున్నారు, అవమానిస్తున్నారు, కొట్టారు, తిట్టారు, సిలువ వేశారు, బల్లెంపోటు, శీలలు బిగించారు, రక్తం కారిపోతుంది, మహానుభావుడికి ముండ్ల కిరీటం. ఈ బాధలో వాడు అంటున్న మాటలకి యేసన్న మాటలేడో తెలుసండి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, కనుక వీరిని క్షమించు ప్లీజ్ తండ్రిని అడుగుతున్నాడండి. ఇన్ని తెలుసున్న దేవుడు ఈ నిర్గమాకాండానికి ఇశ్రాయేలీయుల అరణ్యంలో నడుస్తున్న కాలానికి తండ్రికి అంతా తెలుసు, జరగబోయే భవిష్యత్ అంతా తెలుసు. అన్నీ తెలుసున్న దేవుడు ఇన్నిటిని ఓర్చుకుంటున్నాడే. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు వాళ్ళు మారతారని ఎదురు చూశాడండి. అవకాశం ఇచ్చాడండి మారతారని. మారలేదు. రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి ఒకసారి చనువు ఇచ్చామనుకోండి, మాటికి మీద పడ్డం మొదలెడతారు. ఎవరికైనా మనం చనువు ఇచ్చామనుకోండి, ఒకరికి ఆ చనువు తీసుకుని వాడు బాగా మన దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోతాడు. క్లోజ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆసరగా తీసుకొని మనల్ని ఇంకా చులకన చేయడం ప్రారంభిస్తాడు.
దేవుడి మీద ఇశ్రాయేలీయుల తిరుగుబాటు అలాంటిదే. నా పిల్లలు అని ప్రేమించినందుకు ఆయనకి మిగిల్చేది ఇదేనండి. వాళ్ళు నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని మళ్ళా సాక్ష్యం, ప్రజల ముందుగా పొమ్ము, ప్రజలకు నువ్వు ముందెళ్ళు, నీవు నదిని కొట్టిన కర్ర ఉంది నీ చేతిలో, నీ చేతికిచ్చాను, ఫరో ఎదుట ఆ కర్రను పట్టుకుని పావును చేసావే, సముద్రాన్ని కొట్టావు, ఎర్ర సముద్రాన్ని, కర్ర పైకెత్తగానే పాయలైందే, ఆ కర్రను తీసుకో, చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవయ్యగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను. ఇది జరుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటారండి? మనలో మనం అనుకుందాం, మనం కూడా ఆలోచిద్దాం. ఇది జరుగుతుంటే, ఇలా జరుగుతుంటే మోషే పెద్దల దగ్గరికి వెళ్ళాడు, పదండి వెళదాం, ఎందుకంటే నీళ్ళు వస్తాయి పదండి, మరి అలాగే కదండి చెప్పాలి, నీళ్ళు వస్తాయి పదండి అని వెళ్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమని మాట్లాడుకుంటారు లోపల? వీళ్ళని భలే దారిలో పెట్టావరా, మోషే గురించి అహరోను గురించి ఏమనుకుంటారు? మనం అంటే ఆ భయం ఉండాలి వీళ్ళకి, మనం అంటే భయం ఉండాలి. భయం కాదురా సన్నాసులారా, కన్ను తెరిస్తే బూడిదైపోతారు అందరూ. మీరంటే భయం ఏంటి? చంపుకొని మళ్ళీ ఆయన ఏడవాలి మన గురించి. అలాగే అనుకుంటారండి. చూసావా మనం తిరగబట్టడం వల్ల ఎంత మంచి పని జరిగిందో, లేకపోతే నీళ్ళు ఇస్తారా వీళ్ళు? మాటలండి, తంటాల మారి మాటలు మాట్లాడతారు కదా. ఇక మనం తిరగబడకపోతే వాళ్ళు నీళ్ళు ఇస్తారా మనకి? తిరగబడాలి, మనం అప్పుడప్పుడు తిరగబడాలి. తిరగబడాలి. ఇటు చంపేటంతగా తిరగబడాలా? ఇటు చంపేస్తావు రాళ్లతో అన్నంతగా తిరగబడాలా? మరి ఆ బెదిరింపు వాళ్ళకి లేకపోతే మనం అంటే భయం ఉండదండి అంటారు పెద్దలు. అలాగే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా దేవుడు అనుకున్నది జరిపిస్తున్నాడు. ఆ రోజు వాళ్ళు పెట్టిన భయంకరమైనటువంటి ఆ కష్టాలను తట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు శేషం మిగిలిపోయారు అక్కడ. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు ఇంతమందే ఉన్నారు. తక్కువ. కనాను దేశం అంతా ఆక్రమించుకున్న ఆనాటి ఆ జనం ఇశ్రాయేలీలు ఆ రోజు ఈ 12 గోత్రాల వారు ఆక్రమించుకున్న కనాను దేశంలో ఈరోజు వాళ్ళు సాధించింది ఎంతో తెలుసండి. 100% ఆ రోజు దేవుడు వాళ్ళకి ఆ భూభాగం ఇస్తే ఈరోజు 3%లో ఉన్నారండి వాళ్ళు. 100% భూభాగాన్ని ఇచ్చాడు వాళ్ళకి కనాను దేశం. దేశమే. చివరికి మన విశాఖపట్నం అంతా వాళ్ళ దేశం ఎంత ఉంటుంది అనుకున్నారు? మన విశాఖపట్నం అంతా చిన్న దేశం. ఎందుకో తెలుసా? ప్రపంచ నలుమూలలకి చెదరగొట్టాడండి దేవుడు వాళ్ళని. చెదరగొట్టేశాడు. పండే ఇతర దేశాలకు పారిపోయి హిట్లర్ కాలంలో స్వదేశంలో ఉంటే మళ్ళీ చంపేస్తారనే భయంతో ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకున్న వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఉండిపోయారు. ఆ దేశం సిటిజన్షిప్ తీసుకొని ఇక్కడికి రాలేదు. ఇప్పటికైనా ఏ ఇశ్రాయేలీలను ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూదులు కానీ మరలా ఇశ్రాయేలు దేశానికి వస్తే చంపేస్తామంటున్నారు ముస్లిమ్స్. ఇప్పుడున్న గొడవ అండి, అది లేటెస్ట్ గొడవ. ఎప్పుడు చూడండి ఇజ్రాయేలు హమాస్లో యుద్ధం, బాంబులు పేలిళ్ళు.
ఇజ్రాయెల్ సిరియా బాంబు పేలుళ్ళు, ఇజ్రాయెల్లో గాజా బాంబు పేలుళ్ళు, గాజా స్ట్రిప్ అంటారు. ఎప్పుడు కొట్టుకోవటమే, ఎప్పుడు బాంబులు వేసుకోవటమే. వాళ్ళ బ్రతుకే బాంబులు బ్రతుకు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి శాంతి ఉండదు, మరొకరికి శాంతి ఉండనివ్వరు. శేషం ఉందండి ఇప్పుడు అక్కడ, శేషం ఎంతమంది. ఇది ఆకాశమందల నక్షత్రాలు ఏడి, అది ప్రపంచం అంతా. ఆకాశమందల నక్షత్రాల్లా చేస్తానని అబ్రాహాముకు మాటిచ్చిన దేవుడు అలా చేసేవాడే. కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. చివరకు శేషం మిగిల్చబడ్డారు కొద్దిగా. అయినా వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం. అక్కడ ఆ బీజం అలాడది. ఆనాటి నుంచి ఈ రిజల్ట్ ఈరోజు మనం చూస్తాం. తిరుగుబాటు ఆ రోజు వాళ్ళు చూశారు. వాళ్ళ తిరుగుబాటు, ఇశ్రాయేలీయుల తిరుగుబాటు మోషే అహరోనుల దేవుడి మీద ఆ రోజు వాళ్ళు చూశారు. ఈరోజు వాళ్ళు ఎలా నాశనం అయిపోయారో మన కళ్ళారా మనం చూస్తున్నాం ఈ ప్రపంచ పటంలో వాళ్ళని. ఇట్స్ ఎ రియల్ స్టోరీ అండి. బైబుల్ ఈజ్ ఎ రియల్ హిస్టారికల్ ప్రూఫ్ అండి. అది చరిత్ర సాక్ష్యాధారం. ఆ రోజు వాళ్ళు పెట్టిన బాధలకి ఈరోజు తగు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళంతా. ప్రపంచ ఇస్లామిక్ దేశాలన్నిటికీ శత్రువులండి వాళ్ళు. ప్రపంచంలో క్రైస్తవుల తర్వాత అత్యధిక జనాభా ఎవరనుకున్నారు? ముస్లిం వాళ్ళు. క్రైస్తవుల తర్వాత కోట్ల మంది వాళ్ళే ఉన్నారు. ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖత్తర్, కువైట్, ఎన్ని దేశాలండి? పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దేశాలే వాళ్ళవే. వీళ్ళదేమో వాళ్ళున్న దేశంలో చిన్న మొక్కలో వాళ్ళు తలదాచుకుంటున్నారు. వీళ్ళు విస్తరించారు ప్రపంచం అంతా. దేవుని విషయంలో వాళ్ళు ఏం నేరం చేయలేదు. ఆనాటి చెప్తున్నానండి. ఇశ్రాయేలీయుల ఆనాటి కాలంలో ఆగర సంతానం ఎవరు తిరుగుబాటు చేయలేదు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. దేవుడు ఆ సంతానం జోలికి వెళ్ళలేదు. హాగరు సంతానం జోలికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీయులు నా పిల్లలు, నా కుమారులు అన్నాడు కనుక, ఏరి కోరి ఎంచుకున్నాడు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట మీద నిలబడి ఇదిగో ఈ బాధలన్నీ అనుభవిస్తున్నట్టుగా కనబడుతుంది మనకి. ఇశ్రాయేలీయులు పెద్దలలో కొందరు తీసుకుని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టినా నీ కర్ర చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టు ఆ బండని. ఇప్పుడు ఇక్కడ బండను కొట్టు, తర్వాత నా కొడుకు బండగా వెళతాడు, ఆయన్ని కొడతారు, అక్కడ సిలువేస్తారు. ఆ బండ క్రీస్తాను కదా, ఇందాక చదువుకున్నారు మీరు. వాళ్ళు ఎప్పుడు కొట్టేవాళ్ళే, మారేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు, మంచి చేసేవాళ్ళు గారు. చాలాసార్లు మీకు బోర్డు మీద చూపించి, ఇశ్రాయేల్ దేశంలో సువార్త ప్రకటిస్తుంటే సజ్జతో ముసలమ్మ కాళ్ళ మీద కొట్టేస్తుంది. ఇక్కడికి వచ్చి యేసుప్రభు గురించి మాకు చెప్పొద్దు అని బూతులు తిడుతుంది. ముసల్దే, 80 ఏళ్ళు ఉంటాయి. ఎంత కక్ష యేసు మీద! ఇప్పటికీ రండి వాళ్ళకి. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవయ్యగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను.
నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. సెలవు.